హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ రకం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే తీసుకొనున్నారో సిలిండర్స్ ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే రావడం జరిగిందండి. రూ. 304 సబ్సిడీ రావాలంటే ఎనిమిదో సిలిండర్ తర్వాత మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఎనిమిదో సిలిండర్‌కి, తొమ్మిదో సిలిండర్‌కి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అసలు ఈకేవైసీ ఎలా చేసుకోవాలి? ఎక్కడ చేసుకోవాలి? అసలు మీకు ఈ డబ్బులు రావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చేయాల్సిందల్లా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కోట్లాది మంది సామాన్యులకు వంట గ్యాస్ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇటీవల ఈ పథకంలో కొన్ని మార్పులైతే జరిగినాయండి. రూ. 300 సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో పడాలంటే మీరు ఈ కొత్త నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. ఈ పాటించాలంటే చాలా మందికి కొన్ని సిలిండర్లు మాత్రమే సబ్సిడీ వస్తున్నాయి. కొంతమందికేమో కొన్ని సిలిండర్ల తర్వాత సబ్సిడీ అనేది ఆగిపోతుంది, రావట్లేదని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. ఎనిమిదో సిలిండర్‌కి ముందు ఏం చేయాలన్న విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే మీకు అన్ని సిలిండర్‌లకి సబ్సిడీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఏం చేయాలనేది ఒకసారి మన ఈ వీడియోలో చూద్దామండి. సాధారణంగా ఉజ్వల యోజన ప్రభుత్వం సంవత్సరానికి 12 సిలిండర్లు రీఫిల్ చేసుకునే అవకాశం ఇస్తుంది. అయితే ఇందులో కేవలం 9 సిలిండర్‌లకు మాత్రమే రూ. 304 అనేది వర్తిస్తుంది సబ్సిడీ. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రకారం మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 మధ్య మొదటి 7 సిలిండర్లకు ఎలాంటి ఈకేవైసీ అవసరం లేదండి. మీకు డబ్బులైతే అకౌంట్‌లో డైరెక్ట్‌గా పడతాయి. అయితే ఎప్పుడైతే ఎనిమిదో సిలిండర్ లేదా తొమ్మిదో సిలిండర్ మీరు బుక్ చేస్తారో ఆ టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఎనిమిదో సిలిండర్ కన్నా ముందే మీరు ఈకేవైసీ చేసుకుంటే 8 మరియు 9 సిలిండర్‌లకు రావాల్సిన ఈకేవైసీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇలాంటి రూల్‌ని ఎందుకు తీసుకొచ్చారంటే చాలా మంది నకిలీ కనెక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఈ నకిలీ కనెక్షన్‌లను ఏరివేయడానికి లేకపోతే చనిపోయిన వారి పేరు మీద ఉన్న సిలిండర్‌లని తొలగించడానికి ఈ యొక్క ఈకేవైసీ పద్ధతులనేది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అర్హులైన వారికి నిజంగా పేదలైన వారికి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం కోసం మరియు పారదర్శకత అనేది చూపించడం కోసం అనేది ఈ రూల్స్ అన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ రూల్స్ మీరు పాటించాలి అనుకుంటే మీకు ఈకేవైసీ జరగాలంటే మీ దగ్గర ఉండవలసిందల్లా ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్కు, కనెక్షన్‌కు లింక్ అయిన మొబైల్ నంబరు. ఈ 3 మీ దగ్గర ఉంటే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అనేది మొత్తం 3 రకాలుగా కంప్లీట్ చేసుకోవచ్చండి. ఆ 3 రకాలనేది నేను తెలియజేస్తాను. ఆ 3 రకాల్లో మీరు ఏదో ఒక రకంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని 8, 9 సిలిండర్లకు రూ. 304 సబ్సిడీ అనేది పొందొచ్చు. ఆ ఈకేవైసీ అని ఏ రకంగా తెలుసుకునే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలనుకుంటే మీ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చే బాయ్ ఉంటారు కదండీ! ఆ సిలిండర్ బాయ్ దగ్గర కూడా వారి దగ్గర ఒక చిన్న మెషిన్‌లా ఉంటుందండి. ఆ మెషిన్‌లో కూడా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క ఆధార్ నంబర్ అనేది తెలియజేస్తే, ఆధార్ నంబర్ తెలియజేసిన తర్వాత వారు వేలిముద్ర ఏయించుకుంటే ఈకేవైసీ అవుతుంది. లేదా మీ ఆధార్‌కి లింక్ అయిన మొబైల్‌కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయడం ద్వారా కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. డెలివరీ బాయ్ వచ్చే అతని దగ్గర మీరు ఈజీగా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. లేదా వారిని మనం నమ్మలేము అన్న పరిస్థితిలో మీరు గ్యాస్ ఏజెన్సీస్ మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకొని వెళ్ళినట్టయితే వారు ఈకేవైసీ అనేది సిస్టమ్‌లో చేస్తారండి. ఈ రకంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు మీకు మీ ఓన్‌గా మీరు ఈకేవైసీ చేసుకోవాలనుకుంటే మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మీరు ఏ కంపెనీ సిలిండర్ వాడుతున్నారన్నది బేస్‌గా ఉంటుందండి. ఇండియన్ ఆయిల్ అయితే ఇండియన్ ఆయిల్ వన్ అనే యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదే బీపీసీఎల్ అయితే హలో బీపీసీఎల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదా హెచ్‌పీ అయితే హెచ్‌పీ పే అనే యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫేస్ ఆర్‌డీ యాప్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకొని, మనం యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ రకంగా 3 పద్ధతుల్లో మనం ఈకేవైసీ అనేది సులభంగా కంప్లీట్ చేసుకోవచ్చండి. అయితే చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటాయండి. ఇవన్నీ విన్న తర్వాత కూడా మనోళ్ళకి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ సాధారణంగా వచ్చే డౌట్స్ నేను ఇప్పుడు తెలియజేస్తాను. సిలిండర్ల కంటే తక్కువ వాడితే ఈకేవైసీ అవసరమా? ప్రస్తుతం నిబంధనల ప్రకారం 8 లేదా 9 సిలిండర్లు తీసుకునేటప్పుడు ఈకేవైసీ అనేది ఉండాలండి. 7 సిలిండర్ల వరకైతే ఎటువంటి ఈకేవైసీ అనేది అవసరం లేదు. లేదు ఎనిమిదో సిలిండర్ ఎప్పుడైతే మీరు తీసుకోవడం స్టార్ట్ చేస్తారో దానికన్నా ముందు మీరు ఈకేవైసీ చేసుకున్న తర్వాతే మీకు ఎనిమిదో సిలిండర్ అనేది రావడం జరుగుతుంది. దాని యొక్క సబ్సిడీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈకేవైసీ అనేది చేయకపోతే ఎనిమిదో సిలిండర్ ఇవ్వరా? ఎనిమిదో సిలిండర్ ఇస్తారండి. కానీ రూ. 304 సబ్సిడీ అనేది మాత్రం రాదు. అది గుర్తుపెట్టుకోండి. సబ్సిడీ రావాలంటే ఎనిమిదో సిలిండర్‌కి, తొమ్మిదో సిలిండర్‌కి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ అనేది ఒక్కసారి చేస్తే సరిపోతుందా? కొత్త రూల్ ప్రకారం ప్రతి సంవత్సరం 7 సిలిండర్ల తర్వాత ఎనిమిదో సిలిండర్ కోసం మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేస్తారో దాని యొక్క సబ్సిడీ అమౌంట్ రావాలంటే ఈకేవైసీ అనేది చేసుకోవాలి. అంటే
ప్రతి సంవత్సరం మీరు చేసుకోవాలి. సంవత్సరం అంటే మనకిక్కడ తెలుసు కదండీ! ఏప్రిల్ టు మార్చ్. నేను ఇంతకు ముందే చెప్పుకున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ అండి. అంతే తప్ప జనవరి నుంచి డిసెంబర్ వరకు కాదు. నా బ్యాంక్ అకౌంట్ ఖాతాలో సబ్సిడీ అమౌంట్ పడలేదు. ఏం చేయాలి? నేను ఇంతకు ముందు చెప్పానండి. చాలామంది బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ అనేది పడకపోతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలని చెప్పాను. ఒకసారి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ కోసం చూద్దాము. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అప్ చేయడం అండి. ఇది మీకు బ్యాంకుల్లో చేస్తారండి. గ్యాస్ ఏజెన్సీల్లో గాని, లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో గాని కాదండి. ఇది మీకు బ్యాంక్‌లో చేస్తారు. మీకు ఎక్కడైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకి వెళ్లి మీ యొక్క అకౌంట్‌కి మీ యొక్క ఆధార్‌ని లింకప్ చేసుకోవాలి. అంటే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా అమౌంట్ మీకు పడుతుందండి. రూ. 304 సబ్సిడీ అమౌంట్ అనేది. అంటే మీకు ఏదైతే ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉందో ఆ అకౌంట్‌లో డబ్బులనేది పడడం జరుగుతుంది. సో, లింక్ అవ్వాలి అంటే మనం ముందు బ్యాంక్‌కి వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డ్‌ని ఇచ్చినట్టయితే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయండి అంటే వారు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేస్తారు. అలా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసిన వెంటనే మీ యొక్క అకౌంట్‌లో అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటారు. ఇది అందరూ ఖచ్చితంగా కలిగి ఉంటే అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.